చెల్లి చెల్లి ఇది విన్నావా? నువ్వు విన్నదేంటో చెప్పక్క, అది నేను విన్నానో లేదో చెప్తాను. నీ దాకా అప్పుడే వచ్చుండదులే చెల్లి, ఎంతైనా శుభవార్తే. శామ్ స్పృహలోకి వచ్చిందక్క. అది కష్టం కదా చెల్లి. మరి ఇంకేంటక్క? పెళ్లిళ్ళు చేయడానికి ముహూర్తాలు ఇంకో నెలే ఉన్నాయంట. ఆ తర్వాత చాన్నాళ్ల వరకు ముహూర్తాలే లేవంట. ఈ విషయం సూర్య చిన్నమావితో చెప్తుంటే విన్నాను. ఇది నీకు శుభవార్త అక్క. మరి కాదా చెల్లి? ఇంతకాలం మీరింత తాపత్రయపడుతున్నారు కదా, ఎక్కడో ఓ మూల మీరు అనుకున్నదే జరుగుతుందేమో అనుకునేదాన్ని. ఇప్పుడిక కాదని తెలిసిపోయింది చెల్లి. ఏం తెలిసిపోయిందక్క? నీకింకా తెలియడం లేదు చెల్లి. సమయం ఉన్నది నెల, శామ్ ఉన్నది అలా. తన స్పృహలోకి ఎప్పుడు రాను, సామాన్య సూర్యాల పెళ్లికి అభ్యంతరం లేదని ఎప్పుడు చెప్పాను. ఇదంతా జరిగే పనేనా? కాదు కదా? ఎందుకు కాదు? నెలలో కాకపోతే ఆ తర్వాత ముహూర్తాలున్నప్పుడు చేస్తాం. ఈలోపు ఏమన్నా జరగొచ్చు కదా చెల్లి. ఎవరేం చెప్పగలరు? నేననుకున్నదే జరుగుతుందేమో. అవదు, అవదక్క. ఈ లోపే శామ్కి స్పృహ వస్తుంది, అంగీకారం చెప్తుంది. నా కొడుకుతో సామాన్య పెళ్లి అవుతుంది. నీవి పగటి కళ్ళని రుజువు అవుతుంది. నువ్వు రాత్రుళ్ళు కలలు కన్నా అవి నెరవేరవులే చెల్లి. నెరవేరుస్తాను, నెరవేరుస్తాను. సామాన్య, సామాన్య! ఏమైంది జయంతి ఆంటీ? ఎందుకలా అరిచారు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి ఆంటీ. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నెలలోపు నా కొడుకుతో నీ పెళ్లి అయిపోవాలి. ఆంటీ చెప్తున్నాను కదా, నెలలో అయిపోవాలి. ఈ లోపే శామ్ స్పృహలోకి రావాలి. ఆ బాధ్యత నీది. ఏమైందంటీ? ఎందుకంత కోపంగా ఉన్నారు? వెటకారాలు ఎక్కువైపోయాయమ్మా, వెటకారాలు బాగా ఎక్కువైపోయాయి. నెల తర్వాత కొన్నాళ్ల వరకు ముహూర్తాలు లేవంట. అప్పుడు ఏమన్నా జరుగుతుంది, మీ పెళ్లి అవ్వదు అని అంటున్నారు. ఆ మాటలు నిజాలు కావని తెలియాలంటే నెలలోపు మీ పెళ్లి అయిపోవాలి. నే చేసిన శపథం గెలవాలి. ఎందుకు చెల్లి అంత ఆవేశపడిపోతున్నావు? కష్టమైన పనుల్ని నెత్తిన పెట్టుకోకమ్మా. విన్నావా, విన్నావా? ఇలాంటి మాటలు నేనింక వినకూడదు. వినకూడదు అంటే శామ్ స్పృహలోకి రావాలి. ఎలా వస్తుంది? కష్టం. సామాన్య, కష్టమైనా ఇష్టంతో చెయ్యి. ఏం చేయమంటారంటీ? సూర్య చెప్పాడు కదా, శామ్కి నచ్చినట్టు చేస్తే స్పృహలోకి వచ్చే అవకాశం ఉంది అని. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకో. జయంతి ఆంటీ, ఎలా? చూస్తున్నారు కదా సమంత నన్నెంత టార్చర్ చేస్తుందో. దానికి నచ్చినట్టు చేస్తే నన్ను నేను హింసించుకున్నట్టే. ఇది తప్ప నీకు వేరే దారిలే సామాన్య. ఈ దారిలో వెళ్తే నాకు అవమానాలే ఎదురవుతాయి జయంతి ఆంటీ. ఇదిగో, మీ పెళ్ళవ్వాలంటే కొన్నింటిని తట్టుకోవాలి సామాన్య. చెప్పు, తట్టుకోలేవా? కాస్త ఓపిగ్గా ఉండలేవా? నా కోరిక తీర్చలేవా? నేను మాటలు పడకుండా ఆపలేవామా? సామాన్య, శామ్ ని స్పృహలోకి తెప్పించు చాలు. ఆ తర్వాత నేను చూసుకుంటాను. సరే ఆంటీ, మీరు చెప్పారు కాబట్టి మీకోసం సూర్య కోసం భరిస్తాను. నాకు తెలుసమ్మా, నువ్వు నా మాట వింటావు. నువ్వు మంచిదానివి. నువ్వు చెయ్యగలవు, చేస్తావు. ఇళ్ళలగానే పండగ అవుతుందా అన్నట్టు సామాన్య ఒప్పుకోగానే శామ్ స్పృహలోకి వచ్చేస్తుందా? నాకింక అదే పని చెల్లి.
అమ్మ సామాన్య, మనం గెలవాలమ్మా. అది నీ చేతుల్లోనే ఉంది. బావా, నీ ప్లాన్ ఫుల్ అండ్ ఫుల్ గా వర్కౌట్ అయింది. పెద్దత్త నమ్మేసింది. పెద్దమ్మ నమ్మటమే కాదు శామ్, మా అమ్మను రెచ్చగొట్టింది. మా అమ్మ సామాన్యును భయపెట్టింది. దెబ్బకి ఎవరు షాక్ అవ్వాలో వాళ్ళందరూ షాక్ అయ్యారు. మరి నెలలో పెళ్ళైపోవాలి, లేదంటే ఇప్పట్లో ముహూర్తాలు లేవంటే మీ పెళ్ళవదని చెప్తే షేక్ అవ్వరా బావా? గుడ్ ఐడియా, ఫ్యాబ్ ఇంప్లిమెంటేషన్. థ్యాంక్ యూ. ఇక సామాన్య ఊరికే ఉండలేదు బావా. ముహూర్తాలున్న లోపే నన్ను మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్ శామ్. నీకు స్పృహ వస్తేనే కదా నాతో తన పెళ్లి అవుతుంది అనుకుంటుంది. అనుకుంటుంది. అది ఎన్ని రోజులు నా వాళ్ళ దగ్గర నన్ను అవమానించిన దానికి, నన్ను బాధ పెట్టిన దానికి, నన్ను ఇబ్బంది పెట్టిన దానికి దాన్ని నా కాళ్ళ దగ్గర పడేసి సేవలు చేయించుకుంటాను. ఐ థింక్ నువ్వు సేవలు చేయమని చెప్పక్కర్లేదు శామ్. సామాన్య పడి చేస్తుంది. ఎంతవరకు చేస్తుంది బావా? లిమిట్స్ దాటితే దానికి చిరాకు వచ్చేస్తుందిగా. అప్పటి వరకు తీసుకెళ్తాను. నువ్వు వద్దు, ఈ ఇల్లు వద్దని స్టాప్ బ్లాక్ లో మాయమేలా చేస్తాను. చెయ్యి శామ్, నువ్వు రెచ్చిపో, అది చచ్చిపోద్ది. బావా, నాకు డౌట్. ఏంటి శామ్? నువ్వు చెప్పిన మాట మనకే రివర్స్ అయితే ఎలా అవుతుంది? నెలలో పెళ్ళవకపోతే ఇక ఇప్పట్లో ముహూర్తాలు లేవన్న మాట మన పెళ్లి విషయంలోనూ ఉంటుందిగా. అవును సార్, నిజమే. పెద్దతో అది అబద్ధం అని చెప్పేస్తావా? ఒకటి అబద్ధం అని చెబితే ఈసారి చెప్పే నిజాలను కూడా నమ్మరు శామ్. మరి మన పెళ్లికి ప్రాబ్లమే కదా బావా? ప్రాబ్లం ఎందుకుంటుంది? ముచ్చుమొహం. ఈలోపే మన పెళ్ళి అయిపోతుంది. అయిపోతుందా బావా? చిక్కులన్నీ చెక్కేస్తాను, ఈ చక్కని మెళ్ళో తాడి కట్టేస్తాను. అవునా బావా? ఏంటి, మేడం గారి మైండ్ పెళ్లి మీదకి మళ్ళినట్టుంది. తొందరపడుతున్నారు. నాకేనా తొందర? నీకు లేదా? లేదా అంటే ఎందుకు లేదు, ఉంది. మరి నాకే ఉన్నట్టు మాట్లాడతావే? అంటే నాకన్నా నీకే ఎక్కువ ఉన్నట్టుంది కదా అని. ఏం లేదు. నీకు లేకపోతే డ్రాప్ అయిపో, నేనేం ఫీల్ అవ్వను. ఏయ్, ఏంటి ఫీల్ అవ్వవా? నీకు లేని ఫీలింగ్స్ నాకెందుకు? ఏంటి, నాకు ఫీలింగ్స్ లేవా? లేవన్నట్టే మాట్లాడుతున్నావుగా. నువ్వు మాత్రం మాట్లాడలేదా? నువ్వు మాట్లాడిన తర్వాతే మాట్లాడాను. అంతేనా? నీకింతే అన్నప్పుడు నాకు అంతే. ఏయ్, నేను ఊరికే అన్నాను. నేను మాత్రం సీరియస్ గా ఉన్నాను. ఓ, ఆ సీరియస్నెస్ పోవాలంటే ఎన్ని ముద్దులు పెట్టాలేంటి? వాట్? అదే కిస్సులు. టాపిక్ మార్చుకు. నువ్వు డైవర్ట్ చేయకు. డైవర్ట్ చేసింది నువ్వు. కాదు. అవును. కాదు. అవును. కాదు. అవును. అవును. కాదు. చూసావా, నువ్వే కాదన్నావు. నువ్వు అవునన్నావు. ఇంక చాలే, కూల్. ఏదో సరసంగా సరదాగా చేశాను, సీరియస్ గా తీసుకోకు. ఎందుకు తీసుకోను? తీసుకుంటాను. అమ్మమ్మమ్మమ్మమ్మ, నాకు తొందరగా ఉందా? నీకేం లేదా? మీ మగాళ్ళంతా ఇంతేనా? ఏ, మన మధ్య మగజాతి మొత్తం ఎందుకు లాగుతున్నావు? ఏ తప్పేంటంట? నువ్వు మాత్రం నేను ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే మీ ఆడాలంతా ఇంతే అని అందరినీ అనలేదా? రివెంజా? ఏమైనా అనుకో. పో. ఏ, ఏంటే ఏదో యానిమల్ని తరిగినట్టు తరుగుతున్నావు? ఐ లవ్ యూ శామ్. అక్కర్లేదు, పో. ఆర్ యు షూర్? నేను నీకు అక్కర్లేదా? లేదు. ఏది? సేమ్ డైలాగ్ నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చెప్తాను. నాకేమైనా భయమా? చూసావా, చెప్పలేకపోతున్నావు. నేనంటే నీకు లవ్. ఈ
కొవ్వుతోనే ఏడిపిస్తున్నావు. నా బంగారాన్ని నేను ఏడిపిస్తానా? జస్ట్ ఆట పట్టించాను. ప్రామిస్. నన్ను నమ్ము శామ్. నవ్వు శామ్. ఏయ్, ఆ సామాన్లాగా కళ్ళు అలా పెట్టి చూడకే, భయం వేస్తుంది. అంటే దాని కళ్ళు నా కళ్ళు ఒకేలా ఉంటాయా? అర్థమైందమ్మా, నువ్వు నన్ను టార్గెట్ చేశావు. నేను మళ్ళీ వస్తాను. వెళ్తున్నావు బావా? ఉండనా? నాకేమన్నా ఇవ్వాలనుకుంటున్నావా? పోనీ నన్నేమైనా అడగాలనుకుంటున్నావా? ఏంటి బావా, బావా మన పెళ్ళవ్వాలని నీకు తొందరగా ఉందా లేదా? చేసాను. ఉంది శామ్. ఇప్పుడు హ్యాపీనా? నీ ఆడవాళ్ళంతా ఇంతే. బావా జోకమ్మా, జోకు, సరదాకి. ఇంకెందుకు ఆలస్యం సూర్య, స్టార్ట్ చేయి. చీరెక్కడా? ఇక్కడ. మరి చైర్పర్సన్ ఎక్కడా? ఇక్కడ అమ్మా, పెద్దమ్మా, సామాన్య వచ్చేసారు. ఇటు నుంచి సామాన్య కూడా వచ్చేసింది. ఏంట్రా, ఏమైంది? ఏం లేదమ్మా, నిన్న రాత్రి ఈ రోజు ఉదయం శామ్ వేడివేడిగా పొగలు కక్కుతున్న ఆహారాన్ని తీసుకుంది కదా, ఆ పొగలన్నీ బయటికి రాకుండా లోపలే ఉన్నట్టున్నాయి. కాస్త బిగదీసుకుపోయినట్టు కనిపిస్తుంది. అసలు చలికాలం కదా. కొంచెం ఆ కాళ్ళు, అరికాళ్ళు మసాజ్ చేస్తే లోపలున్న వేడి ఆవిరై చెమటై బయటకు వచ్చేస్తుంది. తన నాడి మండలం ఫ్రీ అవుతుంది, నరాలు నార్మల్ అవుతాయి. అప్పుడు స్పృహలోకి రావటానికి, తనేమైనా ఆలోచించడానికి వీలుంటుంది. నీకు ఉపయోగం ఉంటుంది. అవునా? అవును జయంతి, ఉన్న అవకాశాన్ని వదులుకోవటం తెలివైన వాళ్ళ లక్షణం కాదు కదా. ఏమంటావ్? అదేంటి చిన్న మావయ్య, తెలివైన వారి గురించి చెల్లికే చెప్తావే? పోనీ నీకు చెప్పమంటావక్క? ప్రతిదానికి పెడార్థాలు తీస్తావే చెల్లి? మరి నువ్వు ప్రతి మాటకి రెండో అర్థం చెప్తున్నావుగాక. బాగుంది. పగవాడి పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణం అన్నాడట. అలా ఉంది ఇక్కడ నా పరిస్థితి. ఛీ, నేనేం మాట్లాడినా నీకు తప్పులాగే అనిపిస్తుంది. ఏవి మాట్లాడకుండా ఉంటే బాగుంటుందక్క. అది కష్టంలే చెల్లి. అయితే నీ ఇష్టం అక్క. అమ్మా, మసాజ్ అమ్మా. అర్థమైంది లేరా. కాకపోతే ఇక్కడ మసాజ్ ఎవరికొచ్చు? ఎవరికొచ్చినా శామ్ వదిన ఎవరు చేయాలని ఊహించుకుంటుందో వాళ్ళే కదా రాకపోయినా చేయాలి. అంతే కదా. అంత అవసరం ఏమొచ్చింది పద్మ? సమంతకి ఇష్టమైంది సూర్యనే కదా. అన్నం కూడా ఆయన తినిపిస్తేనే తింది కదా. ఇది కూడా ఆయనే చేస్తారు. దేనికి మమ్మల్ని పిలవడం ఎందుకు? పెద్ద డిస్కషన్ పెట్టడం ఎందుకు? వేస్ట్ గా. అవునరా సూర్య, సామాన్య చెప్పింది నిజమే. నువ్వే చేసి స్పందిస్తుందేమో. సరే చింతాతయ్య, అలాగే చేస్తాను. స్పెషల్ ఆయిల్ ఉంది ఉంది ఉంది. ఇదిగో. చింతాతయ్య, శామ్ కాలు ఇవ్వడం లేదు. నేను మసాజ్ చేయటం ఇష్టం లేదనుకుంటా. ఇలా ఎందుకు జరిగింది?
నిన్నటి లెక్క ప్రకారం చూస్తే ఈరోజు స్పందించాలి కదా. కావడం లేదు చింతాతయ్య, నో యూజ్. యూజ్ లేదని తెలిసి ప్రయత్నించకన్నయ్యా. అవును సూర్య గారు, మళ్ళీ సిస్టర్ డిస్టర్బ్ అయిందంటే స్పృహలోకి వద్దామనుకుని దగ్గరకు రాకుండా దూరంగా వెళ్ళిపోతుంది. అవును శ్రీనివాస్ గారు, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నాయన్నా కూడా ఇంకా అక్కడే కూర్చుంటావేరా? లే. అలాగే అమ్మా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నిన్నట్లా ఒక్కొక్కరు ప్రయత్నించండి, అంతకు మించి ఇంకేం చేయలేం. ఎందుకు మసాజ్ సెంటర్ వాళ్ళని ఎవరినైనా పిలవండి, వాళ్ళే వచ్చి చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు సామాన్య? తెలిసిన వాళ్ళకి స్పందించకుండా ఎవరో తెలియని వాళ్ళకి సహకరిస్తుందా? కష్టం. అలా చేస్తే ఇంకా డేంజరు. తెలిసి ఇంకో తప్పు చేసి తిప్పలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. వద్దులే, అలా ఏం చెయ్యొద్దు. మనమే ప్రయత్నిద్దాం. అమ్మ జయంతి, ముందు నువ్వు ప్రయత్నించమ్మా. నీ వల్ల కాకపోతే నీ వెనక మేమందరం ఉన్నాం కదా. ఇదిగోమ్మా. కర్మ, పోయి దీని కాళ్ళని పట్టుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాను? తప్పుతుందా? అమ్మా, నువ్వు చేయటం కూడా ఇష్టం లేదనుకుంటా అమ్మా. అయ్యో చెల్లి లేలే. అబ్బా, నువ్వుండక. నువ్వు ఆగు పెద్దమ్మా, మళ్ళీ ట్రై చేస్తుందంట. కర్మ. అమ్మా అమ్మా, అమ్మ కూడా స్పందించడం లేదు చింతాతయ్య. నన్నొద్దనదు, ఈసారి మాత్రం శామ్ నన్ను అంతకు వద్దనదు. మించి కావాల్సిందే ఉంది పెద్దమ్మా, ట్రై చేయి. తాతయ్య నువ్వు చేయి. అలాగే. అమ్మా శాము, కాలివు, నేను చేస్తానుగా. అమ్మా శాము, నేనేనమ్మా మీ పెద్దత్తయ్యని. పెద్దమ్మా, పర్లేదులే చెల్లి, నేను చూసుకుంటానుగా. కానీ ఈ కాల్ ట్రై చేస్తా. అయ్యో అక్క, నువ్వుండే చెల్లి, నువ్వుండు. ఒక్కసారి. అమ్మా శాము, కాలివమ్మా. నువ్వు చేయడం కూడా ఇష్టం లేదక్కా. నువ్వేం తెప్పి పడవక్కర్లేదులే చెల్లి, అర్థమైందిలే. చింతాతయ్య, నన్ను అసలు కాదంద్రా, అసలు కాదు. నువ్వు చూస్తావుగా, చూడు రండి, కావాలంటే. రండి. అబ్బే, ఇది ఎడంకాలరా, కుడికాలతో మొదలెడతాను. అమ్మా శ్యామ్, నేనమ్మా చిన్న తాతయ్యని.